Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఆణిముత్యాల లాంటి సినిమాల్లోంచి ఆణిముత్యాల లాంటి పాటల్ని ఇంత అద్భుతంగా ఇక్కడ మా అందరికీ వినిపించి అలరించినందుకు ఈరోజు మనం ఒక పండగ జరుపుకుంటున్నాం. సో తులసి గారు తన గురువు గారు మెంటర్ కళా తపస్వి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ కె విశ్వనాథ్ గారి పేరు మీద శంకరాభరణం అవార్డు 2017 అవార్డ్స్ అందిస్తున్నాం. సో తెలుగు సినిమాతో ఇండియన్ సినిమాతో ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన మన దర్శకులు కళా తపస్వి విశ్వనాథ్ గారిని వేదిక మీదకి మీ కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా ఆహ్వానిద్దాం. పాద నమస్కారాలతో పాదాభివందనాలతో హరిపాదాన పుట్టవంటి గంగమ్మ శ్రీహరిపాదాన పుట్టవంటే గంగమ్మ ఆ హిమగిరిపై అడుగెట్టవంటే గంగమ్మ కడలి కౌగిలి కరిగావంటే గంగమ్మ నీరూపేదమ్మా నీరంగేదమ్మా నీరూపేదమ్మా నీరంగేదమ్మా నడి సంద్రంలో నీ గడపేదమ్మా గంగమ్మ ఇప్పుడు మన విశ్వనాథ్ గారికి రాజ్యలక్ష్మి గారు శంకరాభరణం రాజ్యలక్ష్మి గారు అంటేనే మన అందరికీ తెలుసు. అవును, తను చిరు సన్మానం సత్కరిస్తున్నారు. తన గురువు గారికి ఇది ఒక గురుదక్షిణ. రాజ్యలక్ష్మి గారు అలాగే తులసి గారి చేతుల మీదుగా విశ్వనాథ్ గారికి చిరు సన్మానం. అలాగే సుబ్బిరామరెడ్డి గారికి తులసి గారు రాజలక్ష్మి గారి చేతుల మీదుగా చిరు సన్మానం. సినీ రాజకీయ ప్రముఖులు సుబ్బిరామరెడ్డి గారికి తులసి గారి చేతుల మీదుగా రాజలక్ష్మి గారి చేతుల మీదుగా చిరు సన్మానం. అలాగే చిన్నారులు మొక్కలతో వారికి స్వాగతం పలుకుతున్నారు. పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం బొకేలు అందించడం కాకుండా మొక్కలు అందించి దాంట్లో కూడా విభిన్నతను చాటుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. మన కళా తపస్వి కె విశ్వనాథ్ గారు అలాగే కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి గారు ఇద్దరు స్టేజ్ మీదే ఉండగా ఇవాళ మన శంకరాభరణం అవార్డ్స్ 2017 కార్యక్రమంలో అవార్డ్ ఫంక్షన్ని ప్రారంభించేద్దాము. ముందుగా బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ డైరెక్టర్ జ్యూరీ అవార్డ్ అందుకోబోతున్నది ఎవరంటే శతమానం భవతి లాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించి నేషనల్ అవార్డ్ సైతం సొంతం చేసుకున్న డైరెక్టర్ వేగేశ్న సతీష్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కంగ్రాచ్యులేషన్స్ సార్. శతమానం భవతి చిత్రానికి గాను బెస్ట్ డైరెక్టర్ జ్యూరీ అవార్డు అందుకుంటున్నారు సతీష్ వేగేశ్న గారు.
సుబ్రహ్మరెడ్డి గారి చేతుల మీదుగా విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో బెస్ట్ డైరెక్టర్ జ్యూరీ అవార్డ్ అలాగే ఈరోజు నిజంగా చాలా చాలా అద్భుతమైన రోజు అండి. మనం తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ ఇలా 5 భాషల్లో కూడా అవార్డ్స్ అందిస్తున్నారు తులసి గారు. ఇక తమిళ్ ఇండస్ట్రీలో తమిళ్ సినిమా కేటగిరీ విషయానికి వస్తే బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా పా పాండి చిత్రంతో అవార్డు అందుకోబోతున్నారు మనందరికీ ఎంతో ఇష్టమైన హీరో ధనుష్ గారు. సో ఈరోజు ధనుష్ గారు తను యుఎస్లో ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. ఆయన విషెస్ పంపించారు. ఒక్కసారి ఆయన విషెస్ చూద్దాం. ఏవి ప్లీజ్. Namaskaram. This award is so special for me because this is my first award as a director, and it can't be better because it's an honor of the great legendary K. Vishwanath ji, whose films have taught me so much, motivated me so much, inspired me so much. I'm a big fan of his films, Salangai Voli and Shankarabharanam and Chippikul Muthu. I've cried so much for Chippikul Muthu. I can't begin to explain how much I love this film and I respect him. I've also had the privilege of acting with him, so it's just really great. My sincere thanks to the jury, my sincere thanks to everybody who are responsible for me getting this award, and K. Vishwanath ji, thank you so much for being you, for teaching us so much, for being so wonderful. Love you all. Thank you so much. కంగ్రాచులేషన్స్ ధనుష్ గారు. సో శంకరాభరణం అవార్డ్స్ 2017 తమిళ్ కేటగిరీలో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా ధనుష్ గారు అవార్డు అందుకుంటున్నారు. ఈ అవార్డు అందుకోవడానికి ఆయన రాలేకపోయారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకులు ధనుష్ గారి ఫాదర్ కస్తూరి రాజా గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. సుబ్రహ్మరెడ్డి గారి చేతుల మీదుగా విశ్వనాథ్ గారి సమక్షంలో ధనుష్ గారి తరపున ఆయన ఫాదర్ కస్తూరి రాజా గారి అవార్డు అందుకోబోతున్నారు. పవర్ పాండి చిత్రానికి గాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా ధనుష్ అవార్డు గెలుచుకున్నారు. ధనుష్ తరపున ధనుష్ గారి నాన్నగారు కస్తూరి రాజా గారు అవార్డు అందుకోవడం జరిగింది. కంగ్రాట్స్ సార్. సో ఇప్పుడు సుబ్రహ్మరెడ్డి గారు మాట్లాడతారు. హైదరాబాద్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి, కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి ప్లీజ్ స్టాప్ ఇట్. ఈరోజు తెలుగు జాతి, భారత జాతి గర్వించే ఒక మహోన్నత దర్శకులు, తెలుగు ఖ్యాతిని ప్రపంచం అంతా చాటి చెప్పినటువంటి విశ్వనాథ్ గారికి ఆయన నటించిన సినిమాలు, ఆయన తీసిన సినిమాలో తులసి చిన్న అమ్మాయిగా శంకరాభరణం నటించడం, నా గురువుకి ఈరోజు సత్కారం చేయాలని చెప్పి ఆ అమ్మాయి ఇంత అద్భుతంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన దానికి ముందుగా తులసిని అభినందిస్తున్నాను. గివ్ ఏ బిగ్ వెల్కమ్ టు తులసి. కాశీ విశ్వనాథుడు అంటే కాశీలో ఈశ్వరుడు, పరమేశ్వరుడు, పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన తలిచిన భక్తితో భావనలో ఉన్న మన శక్తి ఉద్భవిస్తుంది. దానివల్ల ఏమో విశ్వనాథ్ గారు
ఆ కాశీ విశ్వనాథ్ పేరుతో ఉండి ఈరోజు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాట ఒక అణిముత్యం, ఒక నటన ఒక అద్భుతం ఆయన క్రియేట్ చేసిన ఉంటే ఆ సినిమాలు తరతరాలకి భవిష్యత్తులో సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా విశ్వనాథ్ గారి సినిమాలు అందరి గుండెల్లో ఎప్పుడు శాశ్వతంగా జీవిస్తూనే ఉంటాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మామూలుగా మనం కొంతమందిని సత్కరిస్తాం, అభినందిస్తాం. కానీ విశ్వనాథ్ గారిని ఎన్నిసార్లు సత్కరించినా, ఎన్నిసార్లు అభినందించినా మనకు ఇంకా తృప్తి లేదనమాట. అంత అద్భుతంగా ఉంటే మహోన్నత వ్యక్తి. ఈరోజు ఆయనకి భారత ప్రభుత్వం ఈ ప్రెస్టీజియస్ అవార్డు సత్కరించడం, దాదాపాలకు అవార్డు ఇవ్వడం, దానికి ఈరోజు అందరూ కూడా ఒక పండుగ చేసుకుంటున్నారు, సంతోషం. అదేవిధంగా ఈరోజు ఆయన సినిమాలో నటించిన అందరూ కూడా ఎంతో సంతోషంగా, చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దవాడు అయిపోయారు, వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన ప్రేమలో పాలు పంచుకోవాలి, ఈరోజు విశ్వనాథ్ గారి యొక్క విశేషం చూడాలని చెప్పి వచ్చిన దానికి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ, ఇంతకన్నా ఎక్కువ ఉపన్యాసం అవసరం లేదు. ఆఖరిగా విశ్వనాథుడు, నేను భగవద్గీత సినిమా నిర్మించాను, స్వామి వివేకానంద సినిమా నిర్మించాను, కమర్షియల్ సినిమా నిర్మించాను. నాకు జీవితంలో కళన్న ప్రేమ, కళాకారులన్న అభిమానం. కారణం కళలోని ఈశ్వర శక్తిని చూశాడు సుబ్బరామరెడ్డి అన్నమాట. మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే కళను ప్రేమిస్తారో, కళాకారుని అభినందిస్తారో ఆ శక్తి ఈశ్వరులో చూస్తామన్నమాట. అందుచేతనే నేను ఈశ్వర తపస్యాలుగా హర్నిసులు కూడా ఓం నమ శివాయ శంభో శంకర హర హర మహాదేవ్ అని ఎప్పుడూ ఈశ్వరుడిని తలుచుకుంటూ కళ్ళలోని ఈశ్వరుని చూసిన నటరాజుని యొక్క ఆ తపోబలాన్ని చూస్తూ ఉంటాను. యక్షస్వరూపాయ యక్షస్వరూపాయ జఠాధరాయ పినాకహస్తాయ సుదివ్యదేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. హే పరమేశ్వర సర్వేశ్వర, ఓం నమః పశుపతియే, ఓం నమః భూతపతియే, సర్వసంగ పరిత్యాగి, హే సర్వసంగ పరిత్యాగి, శ్మశాన భస్మ శరీరాయ, హే ఘంటా కపాలమానధరాయ, హే వ్యాఘ్రచర్మ పరిధానాయ, హే కృష్ణ సర్ప యజ్ఞోపవీతయే, హే భూతాధిపతియే, హే ఛండాసి ధారాపతియే, హే భూతాధిపతియే, హే రుద్ర ఆజ్ఞాపతియే, హే జై జై శంభో, హే శ్రీరుద్ర, జై జై శంభో, హే మహారుద్ర, జై జై శంభో యక్ష స్వరూప రుద్ర, జై జై శంభో కపాల భైరవ రుద్ర. లలాటం తు మహాదేవం నాభిచైవ మహేశ్వరం, హృదయం శంకరం జ్ఞేయం కంఠేశ భుజవధ్వజం, భుజాగ్రే సూరపాణం చమధే కామాంగనాశనం, శ్రీకంఠం వామ సద్భుజం తన్మధ్యే ఈశ్వరం ప్రోక్తం తదాగ్రే పార్వతీ ప్రియం, ఖర్దే దేశ వరుద్వంస ఖట్యే చయు మహేశ్వరం, బహికంఠ పశుపదే సదాశం త్రిపుండ్రం ధార్యేమాత్. ఓం నమః శివాయ శంభో శంకర హర హర మహాదేవ్. ఈశ్వరుడు ఇంకా విశ్వనాథుడికి ఇంకా ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించి భారత జాతి, తెలుగు జాతి గర్వించే విధంగా ఇంకా భవిష్యత్తులో ఆయన ఈ సినీ ప్రపంచంలో సినీ యొక్క ప్రేమించే వాళ్ళందరూ గుండెల్లో కూడా ఆయన సినిమాలు జీవిస్తూనే ఉంటాయి శాస్త్ర ఇదే అని చెప్పి మరొకసారి చేస్తూ తులసిని మెచ్చుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బరామరెడ్డి గారు. అయితే మరిన్ని అవార్డ్స్ మన శంకరాభరణం 2017 అవార్డ్ ఫంక్షన్లో చూసే ముందుగా మాతో పాటు స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా నటుడు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీ రాజా గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఏడిది శ్రీరామ్ గారిని, ఏడిది రాజా గారిని వేది మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్,
వెల్కమ్ ఆన్ టు ద డాష్. Please join us on stage, sir. శంకరాభరణం అవార్డ్స్ 2017 నెక్స్ట్ తెలుగు విభాగంలో కామెడీ రోల్ బెస్ట్ కామిక్ రోల్లో పెళ్లి చూపులు చిత్రానికి గాను ప్రియదర్శన్ గారు అవార్డు అందుకోబోతున్నారు. కంగ్రాచులేషన్ సార్. అయితే ప్రియదర్శి ఈరోజు ఇక్కడికి రాలేకపోవడంతో ప్రియదర్శి తరపున వాళ్ళ అమ్మగారు నాన్నగారు స్టేజ్ పైకి వచ్చి అవార్డు అందుకుంటున్నారు. ప్రియదర్శి గారి పేరెంట్స్ని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శంకరాభరణం అవార్డ్స్ 2017 తెలుగు కేటగిరీలో బెస్ట్ కామెడియన్గా అవార్డు అందుకోబోతున్నారు ప్రియదర్శి. విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో శివాజీరాజు గారి చేతుల మీదుగా ప్రౌడ్ పేరెంట్స్గా ఈరోజు ప్రియదర్శి తరపున అవార్డు అందుకుంటున్నారు. తన మొదటి చిత్రంతోనే మంచి కమీడియన్గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియదర్శి పెళ్లి చూపులు సినిమాతో. పర్యావరణ సంరక్షణలో భాగంగా మేము బొకేలు ఇవ్వకుండా ఈరోజు మొక్కల్ని ఇస్తున్నాం. ఎందుకంటే మొక్కలు నాటండి, మన జీవితాన్ని పెంచుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మ్యామ్. మూవింగ్ ఆన్, నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ సింగర్ ఫీమేల్. జనతా గ్యారేజ్ చిత్రానికి గాను బెస్ట్ సింగర్గా అవార్డు అందుకోబోతున్నారు గీతా మాధురి. కంగ్రాచులేషన్స్ గీత. శంకరాభరణం అవార్డ్స్ 2017 తెలుగు సినిమా కేటగిరీలో ఉత్తమ గాయనిగా అవార్డు అందుకుంటున్నారు గీతా మాధురి. కంగ్రాచులేషన్స్. తర్వాత ఉత్తమ దర్శకుల కేటగిరీలో తమిళ సినిమా విభాగంలో ఉత్తమ దర్శకులుగా మెట్రో చిత్రానికి ఆనంద్ గారు అవార్డు అందుకోబోతున్నారు. శంకరాభరణం 2017 అవార్డ్స్. ఆనంద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మెట్రో చిత్రానికి గాను ఉత్తమ దర్శకులుగా అవార్డు అందుకుంటున్నారు ఆనంద్ గారు. శంకరాభరణం అవార్డ్స్ 2017. కంగ్రాచులేషన్స్ సార్. అవార్డు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయాలని కోరుతున్నామండి. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. ఓకే, అలాగే ఇదే మెట్రో చిత్రంలో ఒక మంచి పాత్ర పోషించి సపోర్టింగ్ రోల్లో తన కాంట్రిబ్యూషన్ అందించిన సత్య గారిని బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు అందుకోవాల్సిందిగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో తమిళ చిత్రానికి గాను సత్య చిత్రానికి అవార్డు అందుకుంటున్నారు. సత్య గారు మెట్రో చిత్రానికి అవార్డు అందుకుంటున్నారు. శంకరాభరణం అవార్డ్స్ 2017. కంగ్రాచులేషన్స్ సత్య. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ తెలుగు సినీ విభాగంలో బెస్ట్ డెబ్యూ హీరో కేటగిరీలో తన మొదటి చిత్రంతోనే
ఆంధ్రపోరి సినిమాతో మనందరి మనసులు దోచుకున్న ఆకాష్ పూరి బెస్ట్ డెబ్యూ హీరో కేటగిరీలో అవార్డు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ ఆకాష్, బెస్ట్ డెబ్యూ హీరోగా ఆంధ్రపోరి చిత్రానికి. క్రేజీ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ గారి అబ్బాయి ఆకాష్ పూరి. కంగ్రాచులేషన్స్ ఆకాష్. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లతో అభినందించాలండి. శంకరాభరణం అవార్డ్స్ 2017 ఈ కేటగిరీ అవార్డ్స్ని ప్రెజెంట్ చేయడానికి లెట్ మీ ఇన్వైట్ ఫ్యూ సెలబ్రిటీస్ ఆన్ స్టేజ్. సో ముందుగా జీవిత రాజశేఖర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ మ్యామ్, వెల్కమ్ ఆన్ టు ది డాస్. అలాగే మరొకసారి శివాజీ రాజా గారిని, ఏడిది రాజా గారిని, అలాగే ఏడిది శ్రీరామ్ గారిని స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. మా అసోసియేషన్ అధ్యక్షులు నటులు శివాజీ రాజా గారిని, అలాగే పూర్ణోదయ క్రియేషన్స్ శ్రీరామ్ ఏడిది రాజా గారు అండ్ ఏడిది శ్రీరామ్ గారు. సో విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ సెట్ ఆఫ్ కేటగిరీ అవార్డ్స్కి వెళ్తున్నాం. శివాజీ రాజా గారు, జీవిత గారి చేతుల మీదుగా 2017 శంకరాభరణం అవార్డ్స్లో బెస్ట్ కమెడియన్ తెలుగు సినిమా కేటగిరీలో అవార్డు అందుకోబోతున్నారు జోష్ రవి. జోష్ రవి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. కంగ్రాచులేషన్స్. అవార్డ్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ జోష్ రవి గారు. అండ్ ఎస్ మూవింగ్ ఆన్. అలాగే ప్రముఖ దర్శకులు కస్తూర్ రాజా గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన చేతుల మీదకి ఒక అవార్డు అందించడానికి కస్తూర్ రాజా గారు. ప్లీజ్ సార్, వెల్కమ్ ఆన్ టు ది డయాస్ వన్స్ అగైన్. తమిళ్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్ని అందించిన డైరెక్టర్ కస్తూర్ రాజా గారు, ప్లీజ్ జాయిన్ us ఆన్ స్టేజ్. ఇక శంకరాభరణం అవార్డ్స్ 2017 అవార్డ్స్లో తెలుగు సినిమా విషయానికి వచ్చి బెస్ట్ సౌండ్ ఇంజనీర్గా అవార్డు అందుకోబోతున్నారు పప్పు గారు. సో పప్పు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్, అలాగే శబ్దాలయ సౌండ్ ఇంజనీర్ పప్పు గారు 2017 శంకరాభరణం అవార్డు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్ సార్. బెస్ట్ సౌండ్ ఇంజనీర్ అవార్డు అందుకుంటున్నారు. నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డు అందుకుంటున్నారు శతమానం భవతి చిత్రానికి రమణ వంక గారు. శతమానం భవతి చిత్రానికి ఆర్ట్ డైరెక్షన్ అందించిన రమణ వంక గారు. శంకరాభరణం అవార్డ్స్ 2017 బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డు అందుకుంటున్నారు. వెల్కమ్ సార్. రమణ గారు శతమానం భవతి చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్గా బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్గా అవార్డు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. అలాగే ఇదే చిత్రానికి అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించిన సినిమాటోగ్రఫర్ సమీర్ రెడ్డి గారిని బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు అందుకోవడానికి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శతమానం భవతి చిత్రానికి గాను బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు సమీర్ రెడ్డి గారు.
కంగ్రాచులేషన్స్ సార్. శంకరాభరణం అవార్డ్స్ 2017 శతమానం భవతి చిత్రానికి బెస్ట్ సినిమాటోగ్రఫర్గా అవార్డు అందుకున్నారు. శతమానం భవతి హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. నేషనల్ అవార్డు నుంచి ఇంకా ఎన్నో అవార్డ్స్ అందుకుంటూనే ఉన్నారు. అలాగే ది ప్రెస్టీజియస్ కె విశ్వనాథ్ గారి పేరు మీదుగా అందిస్తున్న శంకరాభరణం అవార్డ్స్ కూడా వెల్లువలా వస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ద నెక్స్ట్ అవార్డ్ ఈజ్ ఆల్సో గోస్ టు శతమానం భవతి ఫిలిం కేటగిరీ. ఈ అవార్డుని అందుకోవడానికి దిల్ రాజు గారు ఈరోజు ఇక్కడికి రాలేకపోవడంతో వారి మేనల్లుడు హర్షిత్ని స్టేజ్ పైకి వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. బెస్ట్ ఫిలిం ఫర్ తెలుగు శతమానం భవతి. శంకరాభరణం అవార్డ్స్ 2017 ఉత్తమ చిత్రంగా దిల్ రాజు గారు నిర్మించిన శతమానం భవతి అవార్డు అందుకుంటుంది 2017. కంగ్రాచులేషన్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఒక్కసారి ఈ స్పెషల్ అవార్డ్ని అందించడానికి ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరితో పాటుగా తులసి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. జీవిత రాజశేఖర్ గారు అలాగే తులసి గారు కలిసి అవార్డ్ని అందించాలి. తులసి గారు ప్లీజ్ జాయిన్ us ఆన్ స్టేజ్ ఫర్ దిస్ స్పెషల్ అవార్డ్. ఒకసారి తులసి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జీవిత గారు తులసి గారి చేతుల మీదుగా 2017 శంకరాభరణం అవార్డ్స్ బెస్ట్ ఉమెన్ అచీవర్ అవార్డ్ అందుకోబోతున్నారు అమృతాలత గారు. అమృతలత గారు బెస్ట్ విమెన్ అచీవర్ అవార్డ్. కంగ్రాచులేషన్స్. సో జీవిత గారు తులసి గారి చేతుల మీదుగా బెస్ట్ ఉమెన్ అచీవర్ అవార్డు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ మేడం అమృతాలత గారు. శ్రీ కె విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో వారి సమక్షంలో ఈ అవార్డ్స్ అందించాలన్న ఉద్దేశంతో అందరికీ ఒకేసారి ఇలా అవార్డ్స్ అందించడం జరుగుతోంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ క్రిటిక్స్ అవార్డ్ కేటగిరీలో ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారిని బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ క్రిటిక్స్ అవార్డు అందుకోవడానికి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా క్రిటిక్స్ అవార్డు అందుకుంటున్నారు తరుణ్ భాస్కర్ గారు పెళ్లి చూపులు చిత్రానికి. కంగ్రాచులేషన్స్ సార్. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శంకరాభరణం అవార్డ్స్ 2017 బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ క్రిటిక్స్ తరుణ్ భాస్కర్ గారు ఫర్ పెళ్లి చూపులు మూవీ. శంకరాభరణం అవార్డ్స్ 2017 నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళే ముందు ఈ అవార్డ్స్ ఇవ్వడానికి తులసి గారిని, శ్రీలక్ష్మి గారిని, అన్నపూర్ణ గారిని వేదిక మీదకి అన్నపూర్ణమ్మ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే శ్రీలక్ష్మి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మా తులసి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నో అద్భుతమైన పాత్రలతో మనకి గుర్తుండిపోయే నటన్ని ప్రదర్శించిన ఈ ముగ్గురిని ఇలా వీళ్ళందరినీ యాక్చువల్గా చెప్పాలంటే ఇలా ఒకే వేదికపై చూడడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. అలాగే తరుణ్ భాస్కర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ అందించడానికి అన్నపూర్ణమ్మ గారు, శ్రీలక్ష్మి గారు, తులసి గారు, రాజులక్ష్మి గారు, అలాగే తరుణ్ భాస్కర్ గారు అందరూ స్టేజ్ పైకి వస్తున్నారు. వెల్కమ్ మ్యామ్. నమస్తే అమ్మా, వెల్కమ్. సో
శంకరాభరణం అవార్డ్స్ 2017 తెలుగు విభాగంలో కో డైరెక్టర్ సోమరాజు గారిని బెస్ట్ కో డైరెక్టర్ అవార్డ్ అందుకోవాల్సిందిగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. సోమరాజు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శంకరాభరణం అవార్డ్ 2017. బెస్ట్ కో డైరెక్టర్ అవార్డ్ అందుకుంటున్నారు సోమరాజు గారు. కంగ్రాచులేషన్స్ సార్. అలాగే నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లిరిసిస్ట్ అవార్డ్ గోస్ టు రామజోగయ్య శాస్త్రి గారు ఫర్ జనతా గ్యారేజ్. బెస్ట్ లిరిసిస్ట్ అవార్డ్స్ 2017 ఉత్తమ గేయ రచయితగా రామజోగయ్య శాస్త్రి గారు అవార్డు అందుకోబోతున్నారు. సార్ వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీలక్ష్మి గారిని స్టేజ్ పైనే ఉండవలసిందిగా కోరుతున్నాము. ఇంకా అవార్డ్స్ ఉన్నాయి ఇవ్వడానికి. వెల్కమ్ రామజోగి శాస్త్రి గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ సార్. ఉత్తమ గేయ రచయితగా జనతా గ్యారేజ్ చిత్రానికి ప్రణామం అనే అద్భుతమైన పాటకి లిరిక్స్ అందించినటువంటి రామజోగయ్య శాస్త్రి గారు. సో ఇప్పుడే విచ్చేసిన రెజినాకి వెల్కమ్ చెప్తూ శంకరాభరణం అవార్డ్స్ 2017 తెలుగు కేటగిరీలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంటున్నారు జో అచ్యుతానంద చిత్రానికి గాను రెజీనా కసాండ్రా. సో మీకు రెస్ట్ లేదు, ఇమీడియట్ గా స్టేజ్ మీదకి వచ్చేయాలి. ఉత్తమ నటిగా శంకరాభరణం అవార్డ్స్ 2017 జో అచ్యుతానంద చిత్రానికి అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ రెజీనా గారు. శంకరాభరణం అవార్డ్స్ 2017లో ఉత్తమ నటిగా జో అచ్యుతానంద చిత్రానికి అవార్డు అందుకుంటున్నందుకు గాను కంగ్రాచులేషన్స్ రెజీనా. థ్యాంక్ యూ సో మచ్. వేదిక పైన ఉండవలసిందిగా కోరుతున్న నటీమణులందరినీ కూడా, అలాగే శివపార్వతి గారిని కూడా స్టేజ్ పైన జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం మరిన్ని అవార్డ్స్ అందించడానికి. నెక్స్ట్ అవార్డ్ ఆర్టికులేట్ ఎబిలిటీని మనకు అందించిన గురువు, కొరియోగ్రాఫర్ అండ్ ఆర్టిస్టిక్ డైరెక్టర్ మైసూర్ బి నాగరాజు గారిని అవార్డు అందుకోవడానికి స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. ఇందాక మనం చూసాం 2 అద్భుతమైన ప్రదర్శనలు. ఆర్టికులేట్ ఎబిలిటీ మైసూర్ బి నాగరాజు గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. కొరియోగ్రాఫర్ అండ్ ఆర్టిస్టిక్ డైరెక్టర్ మైసూర్ బి నాగరాజు గారు ఈ ఆహ్లాదకరమైన వేదిక మీద ఎంతో అద్భుతమైన ఆర్టికులేట్ ఎబిలిటీని మనకు అందించినందుకు అవార్డు అందుకుంటున్నారు. అలాగే డాక్టర్ సుపర్ణ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ సుపర్ణ వెంకటేష్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఆర్టికులేట్ ఎబిలిటీ కొరియోగ్రాఫర్ అండ్ ట్రైనర్ సుపర్ణ వెంకటేష్ గారు.
అలాగే నాట్యస్వర పర్ఫార్మెన్స్ని ఈ వేదికపై మనకు అందించిన కన్వీనర్ జి అన్నారావు గారిని అవార్డు అందుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాము. నాట్యస్వర కన్వీనర్ జి అన్నారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ కంపోజిషన్ అండ్ ఇంకొకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. రాజ్యలక్ష్మి గారిని మరోసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈనాటి అవార్డు గ్రహీతలు అలాగే అతిథుల సమక్షంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శంకరాభరణం అవార్డ్స్ 2017లో అత్యంత ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ని అనౌన్స్ చేయబోతున్నాం. తన పాటలతో గాత్రంతో తులసి గారు ఎక్కడున్న వేదిక మీద రావాలి. శంకరాభరణం అవార్డ్స్ 2017లో ప్రతిష్టాత్మకమైన అవార్డుని ఈనాటి అవార్డ్స్లో ఉత్తమ నటి రెజినా గారు అనౌన్స్ చేస్తారు. అందరికీ నమస్కారం. ద లైఫ్ టైమ్ అవార్డ్ గోస్ టు ఎస్పి శైలజ గారు. కంగ్రాచులేషన్స్ మ్యామ్. తులసి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా వచ్చారు. శంకరాభరణం అవార్డ్స్ 2017లో అత్యంత ప్రతిష్టాత్మకమైన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంటున్నారు ఎస్పి శైలజ గారు. వెల్కమ్ మ్యామ్. ఎన్నో అద్భుతమైన గీతాలకి తన గాత్రంతో సింగర్ ఎస్పి శైలజ గారు, కె విశ్వనాథ్ గారి చిత్రాలన్నిటికో ఆవిడ గాత్రదానం చేయడం జరిగింది. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ఎన్నో అద్భుతమైన పాత్రలకి చిత్రాలకి డబ్బింగ్ అందించడం కూడా జరిగింది. సినీ కళామ తల్లికి ఎన్నో అద్భుతమైన సేవలను అందించిన ఎస్పి శైలజ గారు అవార్డ్స్ 2017 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంటున్నారు. శైలజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మ్యామ్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. మాట్లాడాలి, పాట పాడాలి, రెండు మాట పాట రెండింటితోనూ అలరించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నిజంగా నేను ఇవాళ మొట్టమొదటిసారిగా ముందుగా తులసికి తన 50వ జన్మదినోత్సవ సందర్భంగా నా శుభాశీస్సులు. నువ్వు ఈ కార్యక్రమానికి రా, నువ్వు జస్ట్ వస్తే చాలు అని చెప్పింది, కానీ ఏ విషయం నాకు చెప్పలేదు. అది చెప్పుకుంటే నేను వచ్చుండేదని కాదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. ఈ పురస్కారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అంటే ఈవిడికి ఇవ్వచ్చు అని తలుచుకున్న ప్రతి ఒక్కరికి కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు సదా నాకు ఉండాలని నా గురువుకి, నా తల్లిదండ్రులకి,
ఈ పురస్కారం చెందుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అన్నయ్య ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు, వారు కూడా ఉండుంటే బాగుండేది, పెద్దవారు వారు సమయం ఎక్కువ అయిందని వెళ్ళిపోయారు. మీరందరూ ఉన్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సాగర సంగమం సినిమాలో మీరు చేసిన పాత్ర ఎప్పటికీ మర్చిపోలేనిది. ఒక్క పాట మా కోసం 2 లైన్స్. ఎదురాయే గురువైన దైవం, ఎదలాయే మంజీరనాదం, గురుతాయే కుదురైన నాట్యం, గురుదక్షిణైపోయే జీవం, నటరాజపాదాన తలవాసన, నయనాభిషేకాన తరింసన, సుగమము రసమయ భరతము నిరతముగాన, వేదం అణువణువున నాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నాలో రేగే నిన్ను హంసానంది రాగాలై, వేదం వేదం వేదం. ఆహా, ఎన్నిసార్లు విన్నా తనివి తీరని అనుభూతి. మీరు పాట పాడుతుంటే మీ నాట్యం కూడా మాకు గుర్తొస్తూనే ఉంది. మీరు సాగర్ సంగమంలో చేసిన అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ గుర్తొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అడగగానే పాట పాడినందుకు. ఒక్కసారి మీడియా వారందరి కోసం ఒక గ్రూప్ ఫోటో, స్టేజ్ మీద ఉన్న వారందరూ కలిసి గ్రూప్ ఫోటోకి నిలబడవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్న రెజీనా మాట్లాడతారు. ఆర్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్. థ్యాంక్ యూ. మళ్ళీ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, to get an award in the presence of K. Vishwanath Garu itself is a huge thing for anyone as an actor. I wish I could work. I worked with him. I think that would have been a different experience. First of all, I'd like to thank Tulsamma, everyone over here today, all the women behind this, Jeevita Garu, Sri Lakshmi Garu, Annapurna Garu, and the only man amongst all the ladies over here for giving me my award. Thank you, Tarun. It's an overwhelming feeling, Andy, because when your craft is recognized and honored, adi oka very feeling ga untundi. And thank you so much, Tulsamma, and I'd like to thank everyone here today for giving me this award. Thank you so much. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. సో ఇప్పుడు మరి ఇంత అద్భుతమైన పండుగ సెలబ్రేట్ చేసుకున్నాం. మ్యామ్ మీరు ఉండాలి, మీరే మాట్లాడాలి. తులసి గారు పోనీ ఒక్క నిమిషం. Let's not disturb this beauty. There's nothing when you do, you shouldn't be talking, you should only be doing. Do you understand that, son? Come on, move. ఓకే, సో మాట్లాడొద్దు, బట్ ఒక్క నిమిషం మీరు మాట్లాడొద్దు, ఒకసారి రావాలి. మ్యామ్ మాట్లాడొద్దు, ఒకసారి రండి. కాదర్ గోరి గారి ఆధ్వర్యంలో, ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కాదర్ గోరి గారు తులసి గారికి ఒక చిన్న మాల, గజమాలతో సత్కరించబోతున్నారు ఆమె పుట్టినరోజు సందర్భంగా. మ్యామ్ ఒక్కసారి ప్లీజ్. అలాగే శైలజ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. తులసి గారికి చిన్న ఎస్పీ శైలజ గారి ఆధ్వర్యంలో శ్రీమతి తులసి శివమణి గారికి గజమాలతో చిరు సత్కారం. హ్యాపీ బర్త్డే మ్యామ్. సో కొంచెం ఫోటో వాళ్ళకి కొంచెం ప్లేసెస్. సో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని అద్భుతంగా
నిర్వహించిన తులసి గారికి కంగ్రాచ్యులేషన్స్ అండ్ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. శంకరాభరణం 2017 అవార్డ్స్ ఈ సంవత్సరం మొదలయ్యాయి. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milashyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.